దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ప్రతి గుడ్ ఫ్రైడేకి మనము ఈ యొక్క శ్రమల దినాల్లో మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పలికిన 7 మాటలు మనము వింటూనే ఉంటాం. మరలా వాటిని గుడ్ ఫ్రైడే అయిపోగానే ఏం చేస్తామండి? మర్చిపోతాం. మళ్ళా ఆ మాటలు సిలువకే అంకితం చేస్తాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క 3వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో చూస్తే మొట్టమొదటిగానే అక్కడ మనం చూద్దామండి. 26 వచనం చదువుదామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. నిజంగా ఈ యొక్క 3వ మాట, మొట్టమొదటి మాట దేవుడు క్షమాగుణం కలగాలని, రెండవదిగా ఎంత గొప్ప పాపినైనా దేవుడు క్షమిస్తాడని, అలాగే 3వ మాట ఈ యొక్క 7 మాటల్లో చూస్తే దేవుడు మన యొక్క జీవితంలో ఎటువంటి గొప్ప నడవడిక కలగాలో అనేది మనం చూస్తాం. 3వ మాటగా చూస్తే, అమ్మా. ఈ యొక్క మాట అన్నయ్య నాకు ఇవ్వగానే నిజంగా నేను చెప్పగలుగుతానా లేదా అనిపించింది. నిజమే, అమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళడానికి ఆ తల్లి ఈ లోకములో ఎంత పరిశుద్ధంగా జీవించి ఈ యొక్క లోక రక్షకుడిగా ఆయనను జన్మింపజేసి ఈరోజు లోకములో ఉన్న పాపము మొత్తము పోవడానికి సిలువలో ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ ఉంచింది. చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దా ఉండి. నిజంగా అమ్మా ఇదిగో నీ కుమారుడు ఎంత ఎదిగిపోయాడు ఈ లోకంలో ఉన్న వారిని రక్షించడానికి. ఇదిగో నేను ఇక్కడున్నాను, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి అమ్మని మర్చిపోలేదండి. నిజంగా చప్పలు కొడదామండి. ఈరోజు అనేక మంది అనేకమైన స్థానాల్లోకి, పెద్ద పెద్ద స్థానాల్లోకి వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులు మర్చిపోతారు. చెప్తారు సంఘము, వధువు సంఘం మర్చిపోకూడదని. కానీ ఈ యొక్క 2 నిమిషాలు నేను చెప్పబోతున్నాను. ఒక తల్లి, ఒక తండ్రి ఈ కాలంలో ఏంటండి, చిన్నప్పుడు నాన్నగారు చనిపోయారు. 22 సంవత్సరాల క్రితం చనిపోయారు. చనిపోయినప్పుడు మాకంతా ఊహ లేదు. కానీ ఆ ప్రకారం 78 సంవత్సరాలను రాశారు. ఇంకా ఎక్కువే ఉండుండొచ్చు. నిజంగా ఆమె యొక్క బ్రతికిన దినాలు ప్రతి ఒక్కసారి హాస్పిటల్ అయినప్పుడు అన్నయ్య, తమ్ముడు వాళ్ళు, స్పర్జను, చిన్న అమ్మి అందరం కలిసికట్టుగా ఏంటంటే ఆమెని ఇన్ని సంవత్సరాలు, అంటే దేవుడు అన్ని సంవత్సరాలు ఆమెకి ఆ యొక్క బ్రతుకుని, ఎవరైనా మనము వెళ్ళవలసిందే కాదంటలేదు, కానీ ఆ విధంగా చూసుకోవడం. నేను అమ్మని చూసినప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చినప్పుడు మన యొక్క తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూసుకుంటున్నాం. మనం ఈ స్టేజ్లో ఉండి ఇక్కడ నిలబడుతున్నామంటే, ఈ స్టేజ్లో ఉండి మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నామంటే, ఈరోజు నీవు జీవముతో బ్రతికున్నావంటే మొట్టమొదటిగా దేవుడు, తర్వాత ఎవరండి? మనల్ని కన్నా తల్లిదండ్రులు. వారిని మనం ఏ విధంగా చూస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన నరకం అనిపిస్తున్నప్పటికీ, అమ్మా ఇదిగో నీ కుమారుడు ఈ యొక్క లోకములో అనేక మందిని రక్షించడానికి. ఈరోజు యేసుక్రీస్తు గురించి ఎంతోమంది చెప్పుకున్నారండి. ఎవరి గురించి మళ్ళీ చెప్పుకోవట్లేదు. లోకం మొత్తం ఈరోజు గుడ్ ఫ్రైడే జరిపించుకుంటుంది. అంత గొప్ప వ్యక్తిని కన్నా అమ్మ అక్కడ ఉంది అని చెప్పేసి అక్కడ చూస్తున్నాం. ఈరోజు మనము మన కుటుంబాన్ని మనం చూపించుకోలేకపోతున్నాం. మనల్ని పైకి తీసుకొచ్చిన వారిని మనం చూపించుకోలేకపోతున్నాం. ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒక అందమైన స్త్రీ, చాలా అందంగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ అమ్మ ఆ యొక్క అందానికి ఏమైపోతున్నారంటే చాలా ముగ్ధులైపోయి, ఇక అస్సలు నీ అంత అందము ఎట్లా ఉంటుందని చెప్పేసి చాలామంది అట్రాక్ట్ అయిపోయి ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ అనుకున్న తర్వాత, ఎక్కువ ఫ్యాన్స్ అయిపోయిన తర్వాత అడిగారన్న. వాళ్ళ ఇంటికి వస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ముసలావిడ ఏం చేస్తుందంటే మొత్తం ముసుగు కప్పుకొని వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి భోజనాలు చేయడం, వడ్డించడం. ఎవరమ్మా అంటే పని మనిషి. ఎవరమ్మా అంటే పని మనిషి అంటున్నారు. పని మనిషి వచ్చినప్పుడల్లా పని మనిషి అని చెప్పేస్తున్నారు. ఒకరోజు ఫ్రెండ్స్ అందరూ పట్టుబట్టి అడిగారు. ఏమని అడిగారంటే, అమ్మ ఇంత అందమైన నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క అంద సౌందర్యాన్ని పుట్టించిన వారిని నేను చూడాలమ్మా అని చెప్పేసి. లేదండి అమ్మ ఎక్కడో ఉందని చెప్పేసి అన్నప్పుడు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెకు తెలియకుండా ఇంటికి వెళ్ళారండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె పరిచర్య చేస్తూ ఉంటే, అక్కడ ఇంట్లో అన్నీ చేస్తూ ఉంటుంటే అడిగారంట. ఏమన్నా, అమ్మా
ఈమె ఉందే, మా స్నేహితురాలు ఉందే, వారి యొక్క తల్లిగారు ఎక్కడ ఉంటుంది అని అంటే ఆమె ఏడుస్తూ నిజంగా నేను చెప్పనమ్మా అన్నదంట. నేను చెప్పనమ్మా అన్నదంట. ఎందుకమ్మా, ఎందుకు చెప్పు అంటే చెప్పకూడదులే, ఎందుకు వదిలేసాయి, మా కూతురు చెప్పింది కదా ఇట్లా అని చెప్పేసి నన్ను. అయితే కాదు నువ్వు చెప్పాల్సిందని చెప్పేసి అక్కడ అన్నప్పుడు ఆమె అన్నదంట, ఏమంటే మీరు తట్టుకోలేరు ఆమె గురించి చెప్తే అని చెప్పేసి నన్ను. ఎందుకు ఈరోజు చెప్పాల్సిందే, ఈరోజు తేలాల్సిందే అన్నప్పుడు ఆమె యొక్క ముసుగు తీసుకొని, ముఖం మీద ఈ యొక్క ముసుగుని తీసుకొని చూపించినప్పుడు, అమ్మా ఆ యొక్క కూతురు యొక్క తల్లి ఎవరో తెలుసా, నేనే అన్నదంట. ఆమె యొక్క ఏంటంటే ఆ ముఖం ఎట్లా ఉందంటే కాలిపోయి, చేతులంతా కాలిపోయి, ఇదంతా కాలిపోయి ఒక చాలా భయంకరమైన చూడలేని పరిస్థితిలో ఉందండి. అమ్మ ఇంత అందమైన కూతుర్ని కన్నా నువ్వు ఇట్లా ఉన్నావేంటని అంటే ఆమె అన్నదంట, ఒకరోజు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నా కుమార్తె 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేనేం చేశానంటే ఆమెను ఆ యొక్క అగ్ని ప్రమాదం నుంచి తీసుకొచ్చి ఇట్లా పట్టుకొని తీసుకొచ్చేటప్పుడు నా ఒళ్ళంతా ముఖమంతా కాలిపోయిందమ్మా అని చెప్పేస్తున్నాను అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, మన యొక్క యేసయ్య కూడా మనల్ని ఈ విధంగా అందంగా ఉంచడానికి, మన యొక్క జీవితాలు బ్రతికించడానికి ఆయన ఏం చేశాడండి, సిలువలో మనకున్న వెనకాల ఉన్నవారిని మనము చూపించలేకపోతున్నాం. వెనకాల ఉన్నవారిని మనం చూపించాలి. ఆ యొక్క తల్లి గురించి చూసినప్పుడు, అమ్మ నువ్వు ఇంత భయంకరంగా ఉన్నా కానీ నీ కూతురు ఎంత అందంగా ఉందంటే నేనే ఆమె రక్షించానమ్మా. ఒకవేళ నేను రక్షించలేకపోతే నా కూతురు చనిపోయేదమ్మా. నేను అందంగా ఉండాలి, నా యొక్క అందంగా ఉండాలి అనుకుంటే ఆమె యొక్క యవ్వనంలో ఉన్న ఫోటో చూపించిందంట. ఆమె ఏమికంటే చాలా అందంగా ఉన్నా, అయినప్పటికీ ఏంటండి ఆ యొక్క బాధను సహించి ప్రాణానికి సహితం ఏం చేశారంటే తన కూతుర్ని ఆలింగనం చేసుకొని బ్రతికించారంట. అప్పుడు వాళ్ళ కూతురు పక్క నుంచి విన్నప్పుడు, నిజమేనమ్మా, నేను నిన్ను ఎప్పుడు నా ఫ్రెండ్స్కి పరిచయం చేయలేదమ్మా, నేను ఎప్పుడు నీవు అని నా తల్లి అని నేను ఎప్పుడు నీవు చెప్పలేదమ్మా అని చాలా బాధపడుతూ పశ్చాత్తాపడి, ఈమె నన్ను రక్షించింది, ఈమె కనుక లేకపోతే ఇక్కడ బ్రతికే వాడిని కాదు, ఈమె లేకపోతే కాదు నా ప్రాణము ఆ యొక్క మంటల్లో కలిసిపోయేదమ్మా అని తన పశ్చాత్తాపడి, ఈమె నా అమ్మ, నేను ఈమె గురించి నేను చెప్పుకోలేకపోతున్నానని చెప్పి ఎంతో వేదన. ఈరోజు చాలామంది కూడా మనల్ని రక్షించిన వారిని కానీ మన తల్లిదండ్రులు కానీ మనము చెప్పుకోలేకపోతున్నాము. మన దేవుడు మన సిలువలో ఆయన రక్షించాడని చెప్పి మనము చెప్పుకోలేము. ఆయన మన కొరకు ప్రాణం అర్పించాడు. అందుకే అన్నాడు యేసుక్రీస్తు, అమ్మా ఇదిగో నీ కుమారుడు ఈ స్టేజ్కి వెళ్ళిపోయాడమ్మా. నిజమే, నేను అమెరికా వెళ్ళే ముందు అమ్మని 20 రోజుల క్రితం ఇక్కడ కలిసినప్పుడు అమ్మ ఒకటి చెప్పింది, రాజు నువ్వు అక్కడ ఉన్నావు ఇంకెళ్ళడానికి, నువ్వు కూడా వెళ్ళు. నేను అన్నా నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు, నువ్వు ఇట్లా ఉన్నావు కదా, ఎలాగమ్మా అంటే నువ్వు వెళ్ళాలి, నీకోసం నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. సంఘం వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. నిజంగా అమ్మతో పాటు ఇంకా తల్లిగారు రోజానమ్మ గారు, మీరు విదేశాలకు వెళ్ళాలి, స్పజ్జన్ బాబు గారు వెళ్ళారు, చిన్న బాబు గారు వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళాలి అని నిజంగా నాకు ఎంత ఇది అనిపించిందంటే అమ్మ యొక్క ప్రోత్సాహంతో మొన్న 20 రోజుల క్రితం వచ్చినప్పుడు చాలా బలపరిచింది. మీరు మాకు అన్నీ చూశారు, మీరు అందరు చూశారు, నువ్వు కూడా వెళ్ళాలి, పరిచర్యలో ఎక్కువగా పాలు పొందాలి, అనేకమైన కార్యక్రమాలు చేయాలి, అన్నయ్యకి సపోర్ట్ చేయాలా, అన్ని విషయాల్లో మాట్లాడాలి, అన్ని విషయాల్లో ఉండాలని చెప్పి ఎంతో బలపరిచింది. నిజంగా ఆ మాటలు నేను మర్చిపోలేము, అంత ధైర్యంగా నేను వెళ్ళానండి. కానీ అన్నీ దేవుని చిత్తము మనకు తెలియదు. కానీ ఈరోజు మా కుటుంబము మేము ఉన్నామంటే, మా తండ్రి విడిచి వెళ్ళిపోయినా కానీ మా తల్లి నిజంగా ఎవరు కూడా విడిచిపెట్టకుండా, అయ్యా నీగో మీ తండ్రి వెళ్ళిపోయాడు, ఇంకా నా పద్ధతి ఏం లేదు, నేనేం చేయలేను అనకుండా మమ్మల్ని ఇంత చదివించి ఏంటండి ఎంబీఏ చేసింది తమ్ముడు స్పజ్జన్, చిన్న ఇంజనీరింగ్, తర్వాత చిన్న డాక్టర్, అన్నయ్యని ఇంత గొప్ప ప్రయోజకుడిగా చేసి ఈరోజు ఇక్కడికి వెళ్ళి మనం గుర్తు చేసుకోలేమ్మా. నిజంగా ఆ మాట వింటున్నప్పుడు నాకు ఎంతో వచ్చింది. ఇంత పొజిషన్లో ఉన్నామంటే అంత కష్టపడి వాళ్ళని మనము మరిచిపోకూడదు. అలాగే దేవుణ్ణి కూడా మనము ఇంత స్థానంలో తీసుకొచ్చినప్పుడు అంత మాత్రమే కాదు, సమయం లేదు, దాని గురించి చెప్పాలంటే గంట సమయం పడుతుంది. నిజంగా మాట కూడా చెప్పాలంటే ఆ యొక్క కుమారుడు కూడా ఏంటండి తల్లిని కుమారుడికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మన తల్లిదండ్రులను ఎప్పుడు మనము
మర్చిపోలేదు. మనము ఈరోజు నెగ్లెక్ట్ చేశాము అని అంటే గుర్తుపెట్టుకోండి, వారు చనిపోయిన తర్వాత ₹1,00,00,000 ఇచ్చినా తిరిగి రారు. జాగ్రత్త. మన పిల్లలమైన ఉన్న మనము మన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఈ స్టేజ్లో వాళ్ళు మనల్ని పెట్టారు అని అంటే, ఈరోజు మా తల్లిదండ్రులు లేరు, ఈరోజు అమ్మ లేదు కానీ దేవుడు ఉన్నాడు మాకు. కానీ ఉన్న మీకు ఏంటంటే మీరు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి. దేవుని పట్ల వారికి ప్రేమతో చూసుకోవాలని చెప్పి నా యొక్క మాటలు ముగిస్తున్న. దేవుడి యొక్క మాటలు దీవించును గాక.